ఏంటంకుల్ ఏదో మాట్లాడాలని పిలిచారు, ఏమైంది? జానుకి మంచి సంబంధం వచ్చింది. అరే ఇంత సడన్గా? నాకు చెప్పనే లేదు. వద్దంటోందిరా, చేసుకుంటే సుఖపడుతుంది. నీ ఫ్రెండేగా వెళ్ళి మాట్లాడు. సరే అంకుల్. ఎలాగే నీ సంబంధం ఖాయం చేయాలి. సిద్ధు చెప్తే ఒప్పుకుంటుంది అనుకుంటున్నాను. ఒప్పుకుంటుందా లేదా ఏదో ఒకటి చేసి ఒప్పించాలి. ఏం చెప్పిందిరా జాను? ఏముంది అంకుల్, అంతా మీ ఇష్టం అంటోంది. ఏం చెప్పొప్పించావురా? ఏముంది అంకుల్, మీరు చెప్పిందే, కాకపోతే కొంచెం అర్థమయ్యేలా చెప్పానంతే. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందిరా నాకు. నా రూమ్కి వెళ్ళి. అర్థమైంది. రే సిద్ధు, గుర్తుందారా నీకు? నీ చిన్నప్పుడు ఏవో బిజినెస్లు చాలా టెన్షన్స్తో ఇంటికొచ్చేవాడిని. నీతో ఆడుకుంటున్న జాను నన్ను చూసి నాన్న అంటూ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేదిరా. ఆ ఒక్క మాట చాలరా, నా టెన్షన్స్ మొత్తం పోయేవి. చిన్నప్పుడు దానికి ఏదైనా తీసుకొస్తే నాన్న సిద్ధుకేది అని నా మీద అలిగేదిరా. నా బిడ్డ బంగారం రా. ఇప్పుడు దానికి పెళ్ళి. ఈ పెళ్ళి ఎలా జరగాలంటే మంచి కళ్యాణ మండపం, గొప్ప డెకరేషన్, చాలా అద్భుతంగా జరగాలి. మీ మావయ్య ఏమన్నాడురా? వాడి కూతురికేదో మంచి సంబంధం వచ్చింది, అలాంటి సంబంధం మన వాళ్ళెవరికి రాదేమో అన్నాడు కదా. ఇప్పుడు మన జానుకి అంతకన్నా మంచి సంబంధం వచ్చిందిరా. ఈ పెళ్ళికి మన బంధువులు మొత్తం రావాలి. పెళ్ళి ఎంత గొప్పగా జరగాలంటే 10 మంది చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదురా. నాకున్న యాస్తంతా ఎవరికోసం? నా బిడ్డ కోసమే కదా. చిన్నప్పటి నుండి మిమ్మల్ని ఏ రోజు ఇలా చూడలేదు అంకుల్. మీరు నాతో జాను గురించి ఎప్పుడు మాట్లాడినా జానుకి అది నచ్చుతుందా ఇది నచ్చుతుందా అని మాట్లాడే మీరు ఇప్పుడేమో బంధువులకు నచ్చాలి, గొప్పగా ఉండాలి అంటుంటే ఏదో కొంచెం కొత్తగా ఉంది అంకుల్. పెళ్ళి కదరా, అన్నీ ఆలోచించాలి. మీరు మా నాన్నతో ఒక మాట అనేవాళ్ళు, జానునే కాదు సిద్ధు కూడా నా కొడుకు లాంటి వాడే అని. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తోంది, నిజంగా మనం తండ్రి కొడుకులం అయి ఉంటే ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదేమో. ఒకవేళ మాట్లాడాలని అనిపించినా పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో, లేదా ఈ సొసైటీ ఏమనుకుంటుందనో, లేదా భవిష్యత్తులో వీడు నా మాట వినడేమో అని భయంతో చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో మాట్లాడేమో మర్చిపోయారు. ఇప్పుడు మీరు కూడా ఆ పొజిషన్కే వచ్చారు. జానుతో ప్రతి చిన్న విషయం ఇది రైట్ అది రాంగ్ అని డిస్కస్ చేసే మీరు తన పెళ్లి విషయంలో నన్నెందుకు కన్విన్స్ చేయమన్నారో నాకు అర్థం అవడం లేదు. ఏంట్రా, నీ ఫ్రెండ్ని సపోర్ట్ చేస్తున్నావా? లేదంకుల్, మీరెందుకు చేయట్లేదని ఆలోచిస్తున్నా. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలా పెంచాలో, ఏం చదివించాలో, ఎలా నవ్వించాలో తెలిసిన నాకు ఎవరికిచ్చి పెళ్లి చేయాలో తెలీదనుకుంటున్నావా? మీకంతా తెలుసన్నమాట. సడన్గా ఇంత మంచి సంబంధం ఎందుకు వచ్చిందో నాకిప్పుడు అర్థమైంది. నీలా ఆవేశంగా మాట్లాడే వయసు కాదురా నాది. నా జీవితంలో ఎంతమందిని చూసుంటాను. అలాంటిది నా కూతురు పెళ్ళంటే ఇంకెంత ఆలోచించుంటాను. మంచివాడు మనవాడు అనే కదా చెప్తున్నాను. నీకు కూడా అర్థం కావట్లేదా? ఎవరో అబ్బాయిని ఇంకెవరో మంచివాడు మంచి సంబంధం అంటే నమ్మిన మీరు మీ కన్న కూతురు నాన్న నేను ప్రేమించినవాడు మంచివాడు ఒకసారి ఆలోచించండి అని అంటుంటే నమ్మాలనిపించట్లేదు కదా అంకుల్. మీ ప్రాబ్లం ఏంటి? డబ్బా? మీరు నాతో ఒక మాట అనేవాళ్ళు, అరే మీ ఆంటీని పెళ్లి చేసుకున్నప్పుడు మన పొజిషన్ ఇలా ఉండేది కాదురా, చాలా కష్టాల్లో ఉండేవాళ్ళం, జాను పుట్టాకే అంతా కలిసి వచ్చింది, అంతా దాని అదృష్టమే అని. నిజం చెప్పాలంటే జాను పుట్టాక మీలో కసి పెరిగింది. మీ కూతురికి ఏ లోటు రాకుండా చూసుకోవాలనే ఆలోచన, మీకు తన మీద ఉన్న ప్రేమ వల్ల మీరు మరింత కష్టపడ్డారు. రేపు జానుని చేసుకునేవాడికి కూడా అంతే ప్రేమ అదే కసి ఉంటే చాలు. ఆ తరువాత వాటంతటికి అవే జరిగిపోతాయి. ఇంకేంటి క్యాస్ట్ అంటారా? 2 years బ్యాక్ మీకు బిజినెస్లో లాస్ వచ్చినప్పుడు, 1 year బ్యాక్ ఆంటీ చనిపోయినప్పుడు నిజాయితీగా మీ పక్కన ఎంతమంది ఉన్నారో
ఇప్పుడుంటే లాభం వస్తుందా నష్టం వస్తుందా అని తూకాలు వేసుకుంటూ ఎంతమంది ఉన్నారో నాకన్నా మీకే బాగా తెలుసు. నేను చూపించినవాడు ప్రతి క్షణం జానుని దగ్గరుండి ఏ లోటు రాకుండా చూసుకునేవాడు. చూసుకునేలా నేను చేయగలను. కొంతమంది మనకెంత దగ్గరగా ఉన్నా మన మనసుకి దూరంగా అనిపిస్తుంది. అదే ఇంకొంతమంది మనకెంత దూరంగా ఉన్నా మన మనసుకి దగ్గరగా అనిపిస్తుంది. బహుశా అలా అనిపించడానికి కారణం వాళ్ళ మీద ప్రేమ అయి ఉండొచ్చు. తన మనసుకు దగ్గరైన వాడిని దూరం చేయకండి అంకుల్. ప్రేమ ప్రేమ అని పెళ్లిళ్ళు చేసుకుని ఇప్పటివరకు ఎంతమంది విడిపోయి బాధలు పడుతున్నారో తెలుసా నీకు? ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరూ విడిపోలేదు అంకుల్. ప్రేమ అని అనుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోయారేమో. పిల్లలు తప్పు చేశారని తల్లి వదిలేదు, దారి తప్పారని తండ్రి వదిలేడు. బుజ్జగించో భయపెట్టో ఒక దారిని పెడతారు. అది కుదరకపోతే భరిస్తూ సర్దుకుపోతారు. అది వాళ్ళకి పిల్లలపైనున్న ప్రేమే తప్ప అవసరం కాదు. మీరు చెప్పిన పెద్దలు చేసిన పెళ్ళిళ్ళైనా ప్రేమ పెళ్ళిళ్ళైనా ఇద్దరు మనుషులు కలిసి ఉండటానికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలే తప్ప అవసరం కాదు. ఉన్న ప్రేమను చంపి కొత్త ప్రేమకు పురుడు పోస్తానంటున్నారు. చిన్న పిల్లరాది ఏవో 4 మాయమాటలు చెప్పేస్తే ప్రేమ నమ్మేసుంటుంది. ప్రేమ అంటే బాధ్యత, నమ్మకం, మనవాడే అని ఒక ధైర్యం. ఈ లోకం ఎలాంటిదో మనుషులు ఎలాంటి వాళ్ళో దానికి తెలీదురా. మీరు 25 ఏళ్ళు జానుని పెంచారు అంకుల్. నేను 25 ఏళ్ళు జానుతో కలిసి పెరిగాను. తన లైఫ్లో కరెక్ట్ డెసిషన్ తీసుకోగలదనే నమ్మకం నాకుంది. నిజానికి మీకు ఉంది. కానీ రేపేమవుతుందో అన్న భయంతో మీరు అక్కడే ఆగిపోయారు. ఆ భయాన్ని దాటి ఒక్కసారి ఆలోచించండి అంకుల్. ఆ తరువాత మీ ఇష్టం. మొదట్లో ఒక మాట అడిగారు కదా అంకుల్, ఏం చెప్పి ఒప్పించావురా జానుని అని. పెద్దగా ఏం చెప్పలేదు అంకుల్. 25 ఏళ్ళు మీ నాన్న నిన్ను ప్రాణంలో పెంచారు కదా, ఈ పెళ్లి చేసుకుని ఆయన రుణం తీర్చుకోలేవా అని ఒక్క మాట అడిగాను అంతే అంకుల్. టక్కుమని ఒప్పేసుకుంది. ప్రేమించిన వాడు గుర్తుకు రాలేదు, తన కలలు కన్న జీవితము గుర్తుకు రాలేదు. మీ మీదున్న ప్రేమ గౌరవం తప్ప. అయినా తప్పు జానుది కాదు అంకుల్, మీ తండ్రులదే. కూతురంటే చాలు ఏదో ప్రత్యేకమైన ప్రేమ. అయినా ఇదంతా మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో లేదా వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు అంకుల్. బయట ఎంతోమంది వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళ పేరెంట్స్ను హ్యాపీగా ఉంచడానికి పెళ్లిళ్ళు చేసుకుని ఆనందంగా ఉన్నట్లు నటిస్తూ బ్రతికేస్తున్నారు. అలాంటి లైఫ్ నా ఫ్రెండ్కి ఎక్కడ వస్తుందో అన్న భయంతో మాట్లాడుతున్నాను అంకుల్. తాళి కట్టినవాడు కష్టపెట్టినా సర్దుకుపోవడమే ఆడదాని గొప్పదనం అంటారు. రేపు జానుని చేసుకున్నవాడు కష్టపెట్టినా సర్దుకుపోతుందన్న నమ్మకం నాకుంది. కానీ మీ కూతురు సంతోషంగా ఉండాలా లేదా సర్దుకుపోవాలా అనే నిర్ణయం మీ చేతిలోనే ఉంది అంకుల్. ఇద్దరు మనుషులు కలిసి ఉండటానికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలే తప్ప అవసరం కాదు. జానుని చేసుకునేవాడికి కూడా అంతే ప్రేమ, అదే కసి ఉంటే చాలు. కానీ మీ కూతురు సంతోషంగా ఉండాలా లేదా సర్దుకుపోవాలా అనే నిర్ణయం మీ చేతిలోనే ఉంది అంకుల్. తన మనసుకు దగ్గరైన వాడిని దూరం చేయకండి అంకుల్. అబ్బాయిని పిలిపించరా. మీ ప్రేమ నిజమైనదైతే ఆ నమ్మకాన్ని మీ తల్లిదండ్రులకు కలిగించండి. పిల్లల సంతోషాన్ని కోరుకునే వాళ్ళలో వాళ్ళే ఎప్పుడూ ముందుంటారు. కూతుర్ని ప్రేమించి తన అభిప్రాయాన్ని గౌరవించే ప్రతి తండ్రికి ఈ మా షార్ట్ ఫిల్మ్ అంకితం. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.